క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీలోనికి మరొకసారి మిమ్మల్ని నేను ఆహ్వానిస్తున్నాను. ఎలా ఉన్నారు? మీ దాంపత్య జీవితం ఎలా ఉంది? మీ పిల్లలు ఎలా ఉన్నారు? ఎండాకాలాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారా? ఒక భార్యగా, ఒక భర్తగా మీరు మీ బాధ్యతలను, మీ పాత్రలను సరిగ్గా పోషిస్తున్నారా? రండి ప్రియులారా, చాలా వరకు చాలామంది సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం చూపించి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టునని, స్త్రీకి జ్ఞానం ఉంటే సరిపోద్ది అని చెప్తారు. స్త్రీకి జ్ఞానం ఉంటే ఇల్లు కట్టబడుతుందని చెప్తారు. అది సగమే సత్యం. సగం సత్యం సంపూర్ణ అబద్ధం కంటే ప్రమాదం అని తెలియదా? కాబట్టి స్త్రీ ఒక్కతే జ్ఞానవంతురాలుగా ఉంటే సరిపోద్దా? సరిపోదు. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో పురుషుడు కూడా జ్ఞానం చొప్పున కాపురం చేయాలి అని రాశాడు. కాబట్టి స్త్రీ జ్ఞానవంతురాలై ఉండాలి, పురుషుడు జ్ఞానం చొప్పున కాపురం చేయాలి. ఏ జ్ఞానము? సొంత జ్ఞానమా? లోక జ్ఞానమా? చదువు జ్ఞానమా? కుటుంబ జ్ఞానమా? కాదు, దైవ జ్ఞానం. దేవుని జ్ఞానం కావాలి ప్రియులారా, దేవుని జ్ఞానంతో చేయాలి. అందుకే సామెతల గ్రంథం 24వ అధ్యాయం 3వ వచనంలో జ్ఞానం వలన ఇల్లు కట్టబడును అనుంది. కాబట్టి భార్యగా, భర్తగా, పిల్లలుగా జ్ఞానం కలిగి ఉండండి. దైవ జ్ఞానం చాలా మంచిది. కాబట్టి మీరు జ్ఞానాన్ని పొందుకోండి. బైబిల్ అన్నది జ్ఞానం ఎవరికైనా కొదువుగా ఉంటే ఆయన యొద్దకు వచ్చి అడిగితే ఆయన ధారాళంగా ఇస్తాడు. ఎవరిని కోపించడని యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో మనకు 5వ వచనం నుంచి చదువుతాం. కాబట్టి దేవుని జ్ఞానాన్ని పొందుకోండి, జ్ఞానం చొప్పున మీ కుటుంబాన్ని కట్టుకోండి, అనేకులకు ఆశీర్వాదంగా మారండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించును గాక. ఆమేన్.